ప్రైజ్లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని గమనించినట్లయితే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని స్పష్టముగా దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని అని మనము గమనించినట్లయితే, ఇదిగో నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నూతన హృదయము, నూతన స్వభావము, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను, అంటే రాయిలాగా ఉన్న నీ స్వభావమును నేను మెత్తగా చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇవన్నీ ఎప్పుడు ఒక వ్యక్తిలో జరుగుతాయి అని మనము గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవునితో సహవాసము కలిగి ఉంటారో, ఎప్పుడైతే దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలి, రుచి చూడాలి, ఆయన కోసము నేను ఇంకా తెలుసుకోవాలి అని ఎవరైతే ఆశపడతారో వారి కొరకు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదిగో ఎప్పుడైతే నువ్వు నా యొద్దకు వస్తావో, ఇగో నేను నీ యొక్క హృదయమును నేను మార్చివేస్తాను, నీ హృదయమును నేను మార్చివేస్తాను, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను. నీ యొక్క రాతి గుండెగా ఉన్న ఎవరిపైన జాలి కనికెరము లేని స్వభావము నీకుంటే ఆ స్వభావమును నేను తీసివేస్తాను. నీకు మెత్తనైనట్టి ఒక సెన్సిటివ్ అయినటువంటి మనస్తత్వాన్ని నీకు కలుగ చేస్తాను అని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడండి. నిజముగా హెజ్కేలు గ్రంథము ద్వారా గత కొన్ని వేల సంవత్సరాల క్రితమే మాట్లాడుతూ వచ్చారు. ఏమని మనం గమనించినట్లయితే, నరుల హృదయము ఎలాంటిదో దేవుడికి తెలుసు. వాళ్ళు రాబోయే కాలంలో ఎలా ఉంటారు, నూతన హృదయం అంటే వారి యొక్క స్వభావం అంతయు భ్రష్టు పట్టి ఉంటుంది, వారి హృదయం అంతయు పాపపు ఆలోచనల చేత నింపబడి ఉంటుంది, సమస్తమును వారు ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అలాంటి స్వభావము కలవారు ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి వారందరూ నా యొద్దకు వస్తే, వారందరూ నా సన్నిధానానికి వస్తే, నేను ఆ యొక్క వారికి ఏదైతే మూర్ఖపు స్వభావము ఉందో, ఏదైతే తలంపుల చేత వాళ్ళు బాధించబడుతూ ఉంటున్నారో, ఏవైతే ఆలోచనల చేత వారు ఉంటున్నారో, ఆ యొక్క ఆలోచనలన్నిటినీ నేను తీసివేసి నూతన హృదయాన్ని, నూతన స్వభావమును, రాతి గుండెను నేను తీసివేసి మాంసపు గుండెను నేను అనుగ్రహిస్తాను అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. నిజముగా అంత్యకాలంలో మనము గమనించినట్లయితే, నిజముగా నేటి దినాల్లో కూడా అనేకుల హృదయాలు బండ హృదయాలుగా తయారవుతున్నాయి. దేవుడు చెప్పినట్టుగానే ఒకరంటే ఒకరు ప్రేమలు కరువైపోతున్న రోజులు, ఒకరంటే ఒకరు పడలేని స్వభావము, ఒకరికంటే ఒకరు నచ్చలేని స్వభావములు కదా. దేవుడు ముందుగానే చెప్పాడండి. నిజముగా ప్రేమలు చల్లారిపోతున్న రోజుల్లో, మీ హృదయాలు ఈ విధముగా కాఠిన్యముగా మార్చబడుతున్న రోజులు వస్తాయి, అవి రానే వచ్చాయి. కాబట్టి ఆ సందర్భంలో మీరు నా యొద్దకు వస్తే నేను వాటన్నిటిని కూడా తీసివేసి నేను మంచి హృదయాన్ని మీకు దయచేస్తాను. మీరందరూ నా సన్నిధిలో ఎప్పుడైతే మీరు నివాసము చేస్తారో, నా కొరకు ఎప్పుడైతే మీరు కనిపెడతారో, దేవుడు మీ యొక్క కార్యములను నేను సఫలపరుస్తాను అంటున్నాడు. కాబట్టి అట్టి కార్యములు, అట్టి మనస్తత్వము, అట్టి స్వభావము, అట్టి నూతన క్రియ మనలో జరగాలి అంటే మనము యేసయ్య చెంతకు చేరి ఆయన సన్నిధిలో మోకరించే వారమై ఉండాలి. అట్టి స్వభావము నీకు కావాలంటే ఈ సమయమందు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము ఏకీభవించినట్లయితే, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు. నిజముగా ప్రభా, అయా నూతన స్వభావమును మీరు కలుగజేసే దేవుడు, రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయమును మీరు అనుగ్రహిస్తానంటున్నారు. నిజముగా అంత్యకాలంలో మేమందరము బండబారిపోయిన హృదయాల చేత ప్రభా కాఠిన్యముగా మేము ప్రవర్తిస్తూ ఉంటున్నామేమో. దయచేసి క్షమించి మన్నించి ప్రభా, నిత్యము నీ సన్నిధిలో నీ అనుభవమును మేము పొందుకొని
నీతో నడవగలిగిన కృప అట్టి ధన్యతను మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.